శక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం స్థాపించినప్పుడు చాలామంది శిష్యులు గురు సేవలో పునీతం కావాలి, గురు సన్నిధిలో జీవితాన్ని పండించుకోవాలి అని గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలామంది సైట్స్ కొనుక్కున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు గృహాలు కూడా నిర్మించుకున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితులు బాగలేక కామ్గా ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏమిటిది అంటే, మీ యొక్క గృహాలకు సంబంధించినటువంటి సైట్స్కు సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ విషయం గురించి మీకు చెప్పబోతున్నాము. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీరు చెప్పండి స్వామి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పడం జరిగింది. అందువలన చెబుతున్నాను. ఎల్ఆర్ఎస్ అన్నది అసలు కట్టుకోవాలన్నా అవసరం లేదా అనేది ముందు మీకు చెప్తా. చూడండి, ఒక వ్యక్తి సైట్ కొనుక్కున్నాడు, ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇంకా తాను అమ్మదలుచుకోలేదు, నాకు అవసరం లేదు, ఇక ఏ అప్లికేషన్స్ నాకు అవసరం లేదనుకుంటే నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు. రెండో విషయం ఏమిటిది అంటే, ఒకవేళ నీ తర్వాత నీ తదనంతరం నీ యొక్క ల్యాండ్ నువ్వు అమ్ముకోవాలి అంటే ఎల్ఆర్ఎస్ ఉండాలి. ఎల్ఆర్ఎస్ లేకపోతే కొనుక్కోరా అంటే కొనుక్కుంటారు. కొనుక్కునేవాడు 30 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి నీ ఇల్లు కొనాలి అంటే ఏమంటాడు, నేను లోన్ తీసుకుంటా అంటాడు. మరి లోన్ తీసుకోవాలంటే ఏముండాలి, ఎల్ఆర్ఎస్ ఉండాలి. కాబట్టి నువ్వు ఎవరికైనా అమ్మాలి అనుకుంటే, ఈజీగా అమ్మి వేయాలి అనుకుంటే ఎల్ఆర్ఎస్ ఉంటే తొందరగా అమ్ముడు పోతుంది. ఎందుకు, కొనేవాడు లోన్ పెట్టుకొని నీకు డబ్బులు ఇస్తాడు. లేదనుకోండి, వాడు ఇంకా మొత్తము డబ్బులు సమకూర్చుకొని కట్టాలి. కాబట్టి ఫ్యూచర్లోనూ నువ్వు అమ్ముకోవాలి అని నువ్వు అనుకున్నా, నీ తదనంతరము నీ కొడుకులు బిడ్డలు అనుకున్నా ఎల్ఆర్ఎస్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఇక మూడవ విషయం, ఇప్పుడు నీకే లోను కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కష్టపడి కట్టుకున్నావు, కానీ కొంత ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు కూడా నీ ఇంటిని పెట్టి నువ్వు లోన్ తెచ్చుకోవచ్చు. చూసారా, ఎప్పుడది ఎల్ఆర్ఎస్ మీకు ఉంటే. కాబట్టి నువ్వు లోన్ తీసుకోవచ్చు, కొన్నవాడు లోన్ తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక 2020లోన అనౌన్స్మెంట్ జరిగింది ఎల్ఆర్ఎస్ విషయమై గవర్నమెంట్ ద్వారా. అప్పుడు చాలామంది మన సొసైటీ మెంబర్సే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలామంది 1000 కట్టి చేసుకున్నారు. ఎంత పర్సెంటేజ్ ఉంటారు, 70% 1000 కట్టి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎల్ఆర్ఎస్ అమౌంట్ కట్టి మీరు ఎల్ఆర్ఎస్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 1000 కట్టారు, అయినా కూడా అది సరిపోదు. మీరు మొత్తం అప్లికేషన్ ఫీ, అది ఓన్లీ అప్లికేషన్ ఫీ, అది 1000 అనేది. ఆ రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ కట్టి మీరు దాన్ని తెచ్చుకోవచ్చు. ఇక 1000 కట్టలేని వాళ్ళు కూడా, కట్టని వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా కట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫాము ప్లస్ ఎల్ఆర్ఎస్ ఫీజు, అంతే కదా బాబు, 2. ఇక కొంతమంది సొసైటీలో ల్యాండ్స్ కొన్నారు. ఈ ధరణి ప్రాబ్లం వలన రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. అది మన ప్రాబ్లం కాదు, మన సొసైటీ ఒక్క ప్రాబ్లం కాదు, అది ధరణి ప్రాబ్లం. దానివల్ల ఏం జరిగింది, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి ఆల్ లేఅవుట్స్లో.
పంచాయతీ యొక్క వ్యవహారంలోన. ఒకవేళ ఎవరైనా సరే మేము సేఫ్టీగా ఉండాలని మీరు అనుకుంటే, ఇదిగో రిజిస్ట్రేషన్ కాలేని వాళ్ళు కూడా మీరు ఎల్ఆర్ఎస్ తీసుకోవడం ఉత్తమం. తీసుకుంటే మీరు ఎవరికైనా అమ్మినా వాడు వెంటనే కొంటాడు. మరి కొనాలంటే కూడా మరి లోన్ పెట్టుకోవాలి కదా. చూసారా, ఇల్లు కొనాలన్నా లోన్ కావాలా, సైట్ కొనాలన్నా కూడా లోన్ కావాలి. కాబట్టి ఎవరైతే ల్యాండ్స్ కొని పార్ట్ పేమెంట్ సొసైటీకి ఇచ్చి లేదా ఫుల్ పేమెంట్ పే చేసి కూడా రిజిస్ట్రేషన్స్ కాలేకపోతే మీరందరూ కూడా ఎల్ఆర్ఎస్కి అప్లై చేయండి. మరి ఎట్లా అప్లై చేయాలి అని అంటే, తెలంగాణ ఎల్ఆర్ఎస్ అని కనుక మీరు కొడితే ఆల్ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. తెలంగాణ ఎల్ఆర్ఎస్. ఈ ఎల్ఆర్ఎస్ ఫీజుని మీరు 3 రకాలుగా కట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆన్లైన్లో పే చేసుకోవడం. ఇప్పుడు అంతా ఆన్లైనే కదా, మీకు బాగా అలవాటు. ఆన్లైన్లో చేసుకో. మాకేం తెలియవండి అవన్నీ అనుకుంటే, నువ్వు రమణేశ్వరానికి వచ్చి నాగిరెడ్డిపల్లెలోన పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, అంతేనా? పంచాయతీ ఆఫీసులోన నువ్వు కట్టవచ్చు. ఆయన రెడీగా ఉన్నాడు ఎవరు వస్తారా అని. కాబట్టి పంచాయతీ ఆఫీసులో కట్టండి, అక్కడైనా కట్టుకోవచ్చు, తప్పులేదు. ఇక మూడవది ఏమిటిది అంటే, మాకు అది కూడా ఒప్పుకోలేదు గురువుగారు అంటారా? ఇదిగో చండీ ప్రసాదు, జ్యోతి, జగదీష్, వీళ్ళ ముగ్గురు ఎవరికి మీరు కాల్ చేసినా, ఎవరికి మీరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు మీకు ఎల్ఆర్ఎస్ను ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను బాబు, మీకు ఏది వీలవుతుందో అది చేసుకోండి. మరి ఇప్పుడే ఎందుకు చేసుకోవాలండి, ఇప్పుడే మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ పాస్ చేసింది. ఏమిటిది అని అంటే, మార్చి 31 లోపల మీరు గనక పే చేస్తే 25% మీకు డిస్కౌంట్ వస్తుంది, అంటే రాయితీ వస్తుంది. చూసారా బాబు, ₹1,00,000 ఉందనుకోండి, ఓన్లీ యూ హ్యావ్ టు పే 75,000, 25,000 డిస్కౌంట్. కాబట్టి నువ్వు ఎందుకు డిస్కౌంట్ పోగొట్టుకోవాలి? మీరు ఆ డబ్బులు కట్టేసి శుభ్రంగా ఎల్ఆర్ఎస్ తెచ్చుకుంటే మంచిది. లేదండి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి, మేము కట్టుకోలేమండి అనుకుంటే మళ్ళీ నువ్వు అడిషనల్గా 25% ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ స్క్వేర్ ఫీట్ రేట్ కూడా పెంచుతారంట. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్నికల్గా మీకు, గవర్నమెంట్ తరపున కానీ ఇక్కడ తరపున కానీ రిజిస్ట్రేషన్ తరపున కానీ. కాబట్టి గురు సామ్రాట్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఒక పద్ధతిలో పటిష్టంగా చేయండి. మీరు ఊరికే ఇష్టం వచ్చినట్లుంటే ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి. మరి మీరు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినా బాధపడినా నో యూస్. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. ఎల్ఆర్ఎస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.